శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, గతంలో మనం ఋగ్వేదంలో సృష్టి రహస్యాల గురించి, భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రం గురించి, అదేవిధంగా ఖగోళ శాస్త్రంలో ప్రాచీన భారతీయుల యొక్క అనన్య సామాన్య ప్రతిభ గురించి కూడాను మనం కొన్ని ఎపిసోడ్స్ చేయడం జరిగింది. దీనికి మంచి రెస్పాన్స్ రావడంతో ఇలాంటి ముఖ్యమైనటువంటి విషయాల్ని కొంత ప్రయారిటైజ్ చేసి మీ అందరికీ ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఈరోజు మీ ముందుకు భారతీయుల ప్రాచీన కాలగణన యొక్క గొప్పతనాన్ని గురించి, భారతీయ ఋషుల అనన్య సామాన్య ప్రతిభ గురించి మీ ముందుకు తీసుకురావాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు ఎపిసోడ్ చేస్తున్నాను. దయచేసి చివరి వరకు చూడండి. మీకు అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మీకు తెలుస్తాయి. అసలు మన భారతీయ ఋషులు చెప్పినటువంటి ప్రాచీన సంఖ్యాశాస్త్రం ఏంటి? ఈ విషయం మామూలుగా మనం అనుకుంటాం, 1, 10, 100 కోట్ల వరకు, మహా అయితే 100 కోట్లు 1000 కోట్లు కాదు. అది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నందవంశానికి చెందినటువంటి మహాపద్మనందుడైనటువంటి చక్రవర్తికి ఎంత సంపద ఉండేదో తెలుసా మీకు? అసలు కలియుగాదికి ప్రాతిపదిక ఏమిటి? అంత ఖచ్చితంగా మన పంచాంగకర్తలు ఎలా చెప్పగలిగారు? భాగవతంలో శుకుడు చెప్పినటువంటి కాలగణన ఏమిటి? మహాయుగం అంటే ఏంటి? ఎన్ని మహాయుగాలు ఒక మన్వంతరం అవుతాయి? ఎన్ని మన్వంతరాలు ఒక కల్పం అవుతాయి? ఎన్ని కల్పాలు బ్రహ్మకు ఒక రోజు అవుతాయి? ఈ లెక్కన బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ ఇప్పుడెంత? అదేవిధంగా ప్రస్తుతం నడుస్తున్నటువంటి శ్వేతవరాహ కల్పంలో సృష్టి ప్రారంభమై ఎన్ని కోట్ల సంవత్సరాలైంది? ఇది ఆధునిక శాస్త్రజ్ఞులు చెప్పేటువంటి లెక్కకు ఎంత సరిగ్గా సరిపోలుతోంది? అసలు మనం రోజు చెప్పుకున్నటువంటి సంకల్పంలో పొరపాటు ఏదైనా ఉందా? ఈ విషయాలన్నీ ఈరోజు ఎపిసోడ్లో మీతోటి చర్చించబోతున్నాను. మొదటగా ప్రాచీన భారతీయుల యొక్క సంఖ్యాశాస్త్రం యొక్క గొప్పతనం. మనం మామూలుగా 1, 10, 100, 1000, 10,000, లక్షలు, 10 లక్షలు, కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు, ఇంతే కదా. ఇందుకు మించి మనం ఎక్కువ ఊహించాం. మహా అయితే కొత్తగా బిలియన్లు, ట్రిలియన్లు ఇలాంటివన్నీ వచ్చినాయి, ఫారినర్స్ చెప్పినటువంటి సంఖ్యాశాస్త్రం. కానీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కోటి తర్వాత అర్బుదము, ఇవన్నీ మీరు ఎప్పుడైనా విన్నారా? అర్బుదము, అన్యర్బుదము, ఖరవము, మహాఖరవము, క్షితి, మహాక్షితి, క్షోణి, మహాక్షోణి, విష్ణువము, త్రివిష్ణువము, లోకము, మహాలోకము, కల్పము, దశకల్పము, శంఖము, మహాశంఖము, జలధి, అంత్యము, మహాంత్యము, పరార్ధము, పద్మము, మహాపద్మము. ఇలా మహాపద్మము అంటే 10⁻37, అంటే ఒకటి పక్కన 37 సున్నాలు పెడితే వచ్చేటువంటి సంఖ్య మహాపద్మము. మనము మన యొక్క మహాపద్మనందుడి గురించి మనం వినుంటాం. నందవంశానికి చెందినటువంటి వాడు. అతన్నే పదవిలోంచి దించేసి చాణక్యుడు చంద్రగుప్తుడిని రాజ్యం చేశాడని చెప్పిన కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క మహాపద్మనందుడి దగ్గర 10⁻37 ఎంత ఉందో అంత ధనం ఉండేది, అందుకని ఆయన మహాపద్మనందుడు అన్నారని కూడా మనకు చెప్తారు. ఈ విధంగా మన వాళ్ళు 1 నుంచి మొదలెట్టుకొని మహాపద్మం వరకు, అంటే 10⁻37 వరకు కలిగినటువంటి సంఖ్యాశాస్త్రాన్ని మన వాళ్ళు చెప్పారు. అంటే మన దగ్గర దాని అవసరం ఏంటి? 10⁻37 క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటి అవసరం ఏదంటే అప్పట్లో అంత ధనము మన యొక్క చక్రవర్తుల దగ్గర, మన యొక్క దేశంలో కూడా ఉండేది. తర్వాత కాలంలో అనేక విదేశీ దురాక్రమణల కారణంగా మనం ఎంతో ధనాన్ని నష్టపోయి ఉండొచ్చు. మనము తిరిగి ప్రాచీన భారతీయుల కాలగణన యొక్క గొప్పతనాన్ని గురించి మనం తెలుసుకునే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. కలియుగ ఆరంభం గురించి మన యొక్క పంచాంగాలన్నీ కూడా ఖచ్చితంగా ఒకే డేట్ని ఇవ్వటం జరిగింది. దీన్ని పాశ్చాత్యులందరూ కూడాను, విదేశస్తులందరూ కూడాను చాలా ఆశ్చర్యంగా చూశారు. ఎందుకంటే ప్రతి 4,32,000 సంవత్సరాలకు ఒకసారి అన్ని గ్రహాలు ఒకే రాశిలో చేరతాయి. 7 గ్రహాలు ఒకే రాశిలోకి చేరతాయి. ఇది మహాభారతంలో రిఫరెన్స్ కూడా ఉంది. ఈ విధంగా రిఫరెన్స్ ఉన్న సందర్భంలో కలియుగ ఆరంభంలో కూడా అన్ని గ్రహాలు ఒకే రాశిలో చేరాయి. దాన్నే మనం ఉగాది అని చెప్పాం. క్రీస్తు పూర్వం ఫిబ్రవరి 18, 3102 అర్ధరాత్రి 2:27:30 అన్ని గ్రహాలు ఒకే చోటికి చేరాయి. అదే రోజుని మనం ఉగాదిగా జరుపుకుంటూ ఉన్నాం. దానికి ఒక లాజిక్ ఉంది. మన ఉగాది జరుపుకోవడానికి కానివ్వండి, మన కాలగణనకు కానీ ఆధునిక క్యాలెండర్లు వచ్చినాయి అంటే మన యొక్క జూలియస్ సీజర్ గారు
నా నెలకు 30 రోజులు ఉన్నటువంటి నాకు 31 రోజులు కావాలంటే ఫిబ్రవరి నుంచి ఒకటి తీసుకెళ్లారు. ఒకప్పుడు ప్రాచీన క్యాలెండర్లో 10 నెలలే ఉండేవి. తర్వాత చక్రవర్తులు మాకు నెల కావాలి, మాకు నెల కావాలి మా పేరు మీద అంటే జూలియస్ సీజర్ గారి మీద ఒకటి, అగస్టస్ గారి మీద ఒకటి, ఈ విధంగా నెలల యొక్క పేర్లు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెట్టి ఒక వరుస లేకుండా, ఒక వావి లేకుండా మనం ఒక అద్భుతమైనటువంటి క్యాలెండర్ని మన యొక్క వెస్ట్రన్ కంట్రీస్ తయారు చేసినాయి. మన ఆ కంట్రీస్లో చేసినటువంటి క్యాలెండర్ని మనం ఫాలో అవటం తప్పలేదు, కానీ దాన్ని పట్టుకుని వేలంవేలిగా జనవరి 1వ తారీఖు ఏదో అద్భుతం ఏదో జరిగిపోయింది ఆ రోజు సంవత్సరంలో మొదటి రోజు. దేర్ ఈజ్ నో లాజిక్ ఎట్ ఆల్. వసంతకాలంలో వచ్చేటువంటిదే ఉగాది. వసంతకాలంలో వచ్చేటువంటి మొదటి రోజునే మనం ఉగాదిగా జరుపుకోవడం సైంటిఫిక్గా కూడా కరెక్ట్. సరే, ఏదైనా కానీ ఈ విషయం నేను డిస్ప్యూట్ చేయదలుచుకోలేదు. మనం కొత్త క్యాలెండర్ ఫాలో అవుతున్నాం కాబట్టి జనవరి 1వ తారీఖు మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఖచ్చితంగా మన ఉగాదిని ఇంకా బాగా జరుపుకోండి. జనవరి 1 జరుపుకున్నారు, కానీ ఉగాదిని ఇంకా బాగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. కలియుగ ఆరంభం నుండి రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని యొక్క గ్రహగతులను, ఆ తర్వాత వచ్చేటువంటి గ్రహణాలని పక్కాగా మన పంచాంగకర్తలు క్యాలిక్యులేట్ చేసి చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సెకండ్ పొల్లుకుపోకుండా ఆ లెక్కలు కరెక్ట్గా అవుతూ ఉన్నాయన్నమాట. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఇక నేను మళ్ళీ కాలగణనలో ఉన్నటువంటి వివరాల్లోకి వెళ్తాను. మన ప్రాచీనులు ఏం చెప్పారంటే, ఇది భాగవతంలో శుకుడు చెప్పినటువంటి కాలగణన ఇప్పుడు నేను చెప్తున్నాను. దీంట్లో చిన్న భేదాలు ఉంటాయి. భేదాలంటే ఇంకా కొన్ని సూక్ష్మమైనటువంటి డివిజన్స్ కూడా ఉన్నాయి. నేను బ్రాడ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. శుకుడు ఏం చెప్పాడంటే, సుఖమహర్షి మహాభాగవతంలో ఏం చెప్పారంటే, 2 పరమాణువులు ఒక అణువు, 3 అణువులు ఒక త్రసరేణువు. అంటే మన కిటికల నుంచి దుమ్ము కనపడుతుంటుంది చూసారు సన్నగా, త్రసరేణువు అదనమాట. 3 త్రసరేణువులు ఒక త్రుటి, 3 త్రసరేణువులు ఒక త్రుటి. వాడు త్రుటిలో తప్పించుకున్నాడు అంటాం. అంతే, అంత మైన్యూటెస్ట్ క్యాలిక్యులేషన్ చూడండి. 100 త్రుటులు ఒక వేధ అన్నారు, 3 వేధలను ఒక లవము అన్నారు, 3 లవములను ఒక నిమేషము అన్నారు. అంటే రెప్పపాటు. మనం చెప్పుకున్న నిమిషం అనేది దాని నుంచి వచ్చింది, కానీ అది ఆ నిమిషం వేరు, ఈ నిమిషం వేరు. 3 నిమేషాలని ఒక్క క్షణం అన్నారు, 3 నిమేషాలని ఒక్క క్షణం అన్నారు. అంటే ఒక క్షణం అంటే 4 నిమిషాలు అనమాట, గుర్తుపెట్టుకుని. ఒక క్షణంలో వస్తానంటే 4 నిమిషాల్లో వస్తానని అర్థం. 12 క్షణాలని ఒక ముహూర్తం అన్నారు. ముహూర్తం అంటే 45 నిమిషాలు. మనకు పెళ్ళిళ్ళలో కూడా ముహూర్తాలు పెడుతుంటారు. 45 నిమిషాలు ఒక ముహూర్తం అనమాట. ఆ మధ్యలో ఉన్నటువంటి టైం 24 మినిట్స్ దగ్గర వచ్చేటువంటి టైం ఏదైతే ఉందో దాన్ని పుష్కరాంశ అని, ముహూర్తం యొక్క మధ్య పాయింట్ని ఆ టైంలో మన యొక్క ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు పెళ్ళిళ్ళలో జరుగుతుంది అనుకోండి, ఈ యొక్క ముహూర్తం మధ్యలో ఉన్నటువంటి 24 నిమిషం పుష్కరాంశ అంటారు. మనం వెడ్డింగ్ కార్డ్స్లో కూడా రాస్తాం. ఆ టైంలో జీలకర్ర బెల్లం పెట్టడం అనేది చేస్తారు వివాహాల్లో కూడా. ముహూర్తం యొక్క మధ్యకాలాన్ని పుష్కరాంశ అన్నారు. సరే, ఈ విధంగా 30 ముహూర్తాలను కలిపి ఒక రోజు అన్నారు, 7 రోజులను కలిపి ఒక వారం అన్నారు, అదేవిధంగా 4 వారాలను అదేవిధంగా 2 వారాలని ఒక పక్షము, 2 పక్షాలను ఒక నెల అన్నారు, 2 నెలలని ఒక ఋతువు అన్నారు, 3 ఋతువులను ఒక ఆయనం అన్నారు, 2 ఆయనాలు అంటే ఉత్తరాయణం దక్షిణాయనం కలిపి ఒక సంవత్సరం అన్నారు. ఇలాంటి 360 సంవత్సరాలని ఒక దివ్య సంవత్సరం అని పిలిచారు. ఇలాంటి 12,000 దివ్య సంవత్సరాలనే ఒక దివ్య యుగము లేదా మహాయుగము అన్నారు. దట్ ఈజ్ ఈక్వల్ టు 43,20,000 సంవత్సరాలు. 43,20,000 సంవత్సరాలు. ఈ క్యాలిక్యులేషను నేను మళ్ళీ మీకు వివరంగా చెప్తాను. ఇక్కడ నేను తత్పర, పర, విఘడియ, లఘువు, నాడిక, జాము, సప్తాహం ఇలాంటివన్నీ కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే ఓకే, శుకుడు చెప్పినటువంటి బ్రాడ్గా పిక్చర్ని మనం ఈరోజు చెప్పుకున్నాం. ఈ విధంగా చెప్పుకున్న తర్వాత ఇందాక చెప్పాను కదా, మహాయుగము అన్నాం కదా, 12,000 దివ్య సంవత్సరాలు ఒక మహాయుగము అన్నాం. ఈ మహాయుగాన్ని 4 భాగాలు చేశారు మన పెద్దవాళ్ళు. 4:3:2:1 నిష్పత్తిలో. అంటే 43,20,000 సంవత్సరాల మహాయుగం 4 భాగాలు, 10 భాగాలు చేసి అందులో 4 భాగాలు కృతయుగానికి ఇచ్చారు. అంటే 17,28,000 సంవత్సరాలు. అంటే 17,28,000 సంవత్సరాల కృతయుగం అని, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం అని, 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం అని, 4,32,000 సంవత్సరాలు కలియుగం అని ఈ విధంగా విభజించడం జరిగింది. ఇలాంటి మహాయుగాలు 71 కనుక కలిసినట్లయితే 71 మహాయుగాలు ఒక మన్వంతరము. ఆ సమయంలో ఒక మనువు గారు పరిపాలన చేస్తారు. ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైవస్వత మన్వంతరం నడుస్తుంది. ఈ వైవస్వత మనువు గారి యొక్క పీరియడ్ ఎంత కాలం అంటే 71 × 43,20,000 సంవత్సరాలు. అంటే 30,67,20,000 సంవత్సరాలు
ఈ యొక్క మనువు గారి యొక్క డ్యూరేషన్, ఆయన యొక్క రాజ్య పరిపాలన కాలం అని అనుకోవాలి కాసేపు వస్తుంది. ఇలాంటి 14 మన్వంతరాలను కలిపితే ఒక 1000 మహాయుగాలకు సమానం. ఇందులో మనం మధ్యలో ఉన్నటువంటి నైమిత్తిక ప్రళయాలు కూడా తీసుకున్నట్లయితే మొత్తం కలిపి 1000 మహాయుగాలు లెక్క. ఈ 1000 మహాయుగాల కాలం బ్రహ్మకు ఒక పగలు, అంటే అదే ఒక కల్పం అన్నమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు 432 కోట్ల సంవత్సరాలు. అంటే ఈ 432 కోట్ల సంవత్సరాల బ్రహ్మ పగల కాలం ఏదైతే ఉందో ఇందులో 14 మంది మనువులు రాజ్యపాలన చేస్తారనమాట. 14 మంది మనువులు రాజ్యం పరిపాలిస్తారు. మీకు అర్థమవుతుందా? ఈ విధంగా అంటే బ్రహ్మగారు ఒక డే డ్యూటీ చేస్తే 14 మంది మనువులు డిఫరెంట్ పీరియడ్స్లో డ్యూరేషన్స్లో ఆ రోజంతా కూడా డ్యూటీ చేస్తారనమాట. ఒక్కొక్కళ్ళు డ్యూటీ పీరియడ్ 30,67,20,20,000 సంవత్సరాలు. ఈ విధంగా జరిగిన తర్వాత కల్పం పూర్తవుతుంది. అంటే బ్రహ్మగారి యొక్క పగలు డ్యూరేషన్ పూర్తయ్యి రాత్రి ప్రారంభమవుతుంది. బ్రహ్మగారు పగలైపోయిన తర్వాత బ్రహ్మ నిద్రించే టైం ఏదైతే ఉందో అది 432 కోట్ల సంవత్సరాల ప్రళయకాలం అనమాట. అప్పుడు ఏమీ ఉండదు, సృష్టి అంతా కూడా సుషుప్తిలోకి వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో నేను నాకు చెప్పుకున్నట్టుగా 14 మంది మనువులు దాటేటప్పుడు 14 మన్వంతరాలకు మధ్యలో 15 యుగ సంధులు వస్తాయి. ఈ 15 యుగ సంధులు యావరేజ్ వచ్చేసేసి ఒక్కొక్కటే ఒక్కొక్క కృతయుగ కాలానికి సమానం. అంటే 17,28,000 సంవత్సరాల పాటు ప్రతి మన్వంతరానికి మధ్య ఒక నైమిత్తిక ప్రళయం వస్తుంది. ఇవన్నీ టోటల్గా వేసుకుంటే కరెక్ట్గా 1000 మహాయుగాలకు ఇది సమానము. ఈ విధంగా 1000 మహాయుగాలు అయ్యాక బ్రహ్మగారు నిద్రించాక మళ్ళీ 432 కోట్ల సంవత్సరాలు రాత్రి బ్రహ్మకు. అంటే బ్రహ్మ యొక్క పూర్తి డే తీసుకుంటే 864 కోట్ల సంవత్సరాలు ఒక బ్రహ్మ దినము, బ్రహ్మ దివసము అంటారు, లేదా బ్రహ్మరోజు. బ్రహ్మగారి యొక్క ఒక డే వచ్చేసేసి 864 కోట్ల సంవత్సరాలు. సో ఈ 864 కోట్ల సంవత్సరాలని 360 రోజులతోటి సంవత్సరం 360, దాన్ని 360తో మల్టిప్లై చేస్తే బ్రహ్మగారికి అదొక సంవత్సరం. బ్రహ్మగారి జీవితకాలం 100 సంవత్సరాలు లెక్కేస్తే మన లెక్కన 3.1104 కోట్ల సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఆయుష్. ఆ తర్వాత మరో సృష్టి మళ్ళీ ప్రారంభమవుతుంది. ఈ విధంగా అద్భుతమైనటువంటి క్యాలిక్యులేషన్ మనం పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడే మనం బ్రహ్మగారి వయసు ఎంత అయితే అదేవిధంగా ఈ కల్పంలో ఇందాక మనం అనుకున్నాం మన యొక్క 71 మహాయుగాలు ఒక మన్వంతరం అన్నాం, 14 మన్వంతరాలు 1000 మహాయుగాలు, బ్రహ్మకు ఒక పగలు ఒక కల్పం అన్నాం కదా. మరి ఈ కల్పం ఏంటి? శ్వేతవరాహ కల్పము. ఈ శ్వేతవరాహ కల్పంలో సృష్టి ప్రారంభమై ఎన్ని సంవత్సరాలు అయింది, ఆధునిక శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారు అనేది మనం తెలుసుకుందాం. అదేవిధంగా బ్రహ్మగారి ప్రస్తుతం వయసు ఎంత అనేది రెండవ విషయం. మూడవ దీనికంటే ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, మనం గుడిలో ఇంట్లో చెప్పుకునేటువంటి సంకల్పంలో చిన్న పొరపాటు ఉందా లేదా మనం ఎక్కడ మిస్ అవుతున్నామా అనే విషయం కూడా ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను. మనం ఏం చెప్పుకుంటాము? అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే అని మొదలెడతాం. కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే ఇట్లా చెప్తాం. అంటే కాలము స్థలము రెండు చెప్పి ఎగ్జాక్ట్గా ఈ రోజున ఈ సృష్టిలో ఈ ప్లేస్లో నేనుండి ఈ కార్యక్రమం చేస్తున్నాము అని లాంగ్స్ అంటే అక్షాంశాలు రేఖాంశాలతో సహా ఎగ్జాక్ట్గా మనం చేసే పనిని ఒకటి మనం డిక్లేర్ చేస్తాం. దాన్ని సంకల్పం అంటాం. అయితే ఈ సంకల్పం ప్రకారం అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే అంటే నేను చెప్పినట్టుగా 3.1104 కోట్ల సంవత్సరాల్లో 50% పీరియడ్ బ్రహ్మగారి పూర్తయింది. అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే అంటే మొదటి పరార్థం అయిపోయిందనమాట. అంటే 1.552 కోట్ల సంవత్సరాలు బ్రహ్మగారి వయసులో ఆల్రెడీ కన్జ్యూమ్ అయిపోయింది. ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే, ద్వితీయ పరార్థంలో శ్వేతవరాహ కల్పం అంటే మొదటి కల్పంలో ఉన్నాము. అంటే ఎగ్జాక్ట్గా బ్రహ్మగారికి మొన్న 50 ఏళ్ళు పూర్తయినాయి. ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అంటే 7వ మన్వంతరం. ఒక కల్పంలో 71 మన్వంతరాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. అందులో ఇప్పుడు నడుస్తున్నటువంటి మన్వంతరం ఏదైతే ఉందో వైవస్వత మన్వంతరము అంటే 7వది ఇప్పుడు నడుస్తుంది. మనం సూర్యుడిని వివస్వంతుడు అంటాం. ఆయన పేరు మీదుగా వచ్చినటువంటిదే ఈ వైవస్వత మన్వంతరము. ఈ విధంగా
ఏడవ మన్వంతరము, ఈ 71 మన్వంతరాల్లో ఏడవ మన్వంతరం ఇప్పుడు నడుస్తుంది. అయితే వైవస్వత మన్వంతరే కలియుగే అని చెప్తున్నాం మనం. అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కరెక్ట్ ఇక్కడ వరకు వైవస్వత మన్వంతరే వరకు కరెక్ట్. వైవస్వత మన్వంతరే కలియుగే అంటున్నాం. కానీ ఇక్కడే మనం తప్పు ఏంటంటే ఆల్రెడీ 27 మహాయుగాలు నడిచిపోయినాయి. 27 మహాయుగాలు గడిచిపోయినప్పుడు అది కూడా మనం చెప్పుకోవాలి. అష్టావింశన్ మహాయుగే కలియుగే అనాలి. అంటే 27 మహాయుగాలు 28వ మహాయుగంలోని కలియుగము అని లెక్క చెప్పాలి మనం. కానీ మనం ఏం చెప్తాం, వైవస్వత మన్వంతరే కలియుగే అంటే మొదటి వైవస్వత మన్వంతరంలో మొదటి కలియుగమే, ఇది మొదటి మహాయుగమా? కాదు. అష్టావింశన్ మహాయుగ 27 మహాయుగాలు. రామాయణం 24 మహాయుగంలో జరిగిందని కొంతమంది పెద్దలు చెప్తుంటారు. అంటే దీని అర్థం ఏంటి, మనము 27 మహాయుగాలు దాటి 28వ మహాయుగంలోకి ఎంటర్ అయినప్పుడు సంకల్పంలో అది కూడా చెప్పుకోవాలి. అంటే సంకల్పం ఎలా చెప్పాలి? అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశన్ మహాయుగే కలియుగే అని చెప్పాలి. అప్పుడు బ్రహ్మగారి వయస్సు పక్కాగా టాలీ అవుతుంది, లేకపోతే లెక్క తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు శ్వేతవరాహ కల్పంలో సృష్టి ఎప్పుడు జరిగింది దాని క్యాలిక్యులేషన్ ఒకసారి చెప్పుకుందాం. ఈ యొక్క శ్వేతవరాహ కల్పంలో మనకి ఈ కల్పం అంటే బ్రహ్మగారి యొక్క ఈ రోజున మనకి 6 మన్వంతరాలు ఆల్రెడీ గడిచిపోయినాయి సృష్టి ప్రారంభమయ్యాక. అంటే నేను ఫస్ట్లో చెప్పాను, మన్వంతరం అంటే 30,67,20,000 సంవత్సరాలు ఒక మన్వంతరము లెక్క చెప్పుకున్నాం మనం. దీన్ని 6తో హెచ్చవేసినట్లయితే 184,03,20,000 సంవత్సరాలు ఇప్పటికి గడిచిన మన్వంతరాల్లో కాలం ఖర్చు అయిపోయింది మన్వంతరాల్లో. ఆ తర్వాత 6 మన్వంతరాలు గడిస్తే యుగసంధులు 7 వస్తాయి ముందు తర్వాత చూసుకుంటే. ఈ యొక్క యుగసంధులు 7 కనుక తీసుకున్నట్లయితే అంటే దాని ముందు లెక్క తీసుకుంటే 7 ఇంటూ 17,28,000 సంవత్సరాలు, 17,28,000 సంవత్సరాలు అంటే ఒక కృతయుగ కాలానికి సమానము. అంటే దాన్ని 7తో కనుక హెచ్చవేసినట్లయితే మనకి 1,20,96,000 సంవత్సరాలు లెక్కలోకి వస్తుంది యుగసంధుల కాలం. అంటే నైమిత్తిక ప్రళయాలన్నీ కూడా జరిగినటువంటి కాలం 1,20,96,000 సంవత్సరాలు. ఇది జరిగిపోయిన తర్వాత 27 మహాయుగాలు గడిచిపోయినాయి మనకి. 27 మహాయుగాలు గడిచిపోయినప్పుడు 27ని 43,20,000 సంవత్సరాలతో హెచ్చవేసినట్లయితే మనకు వచ్చేటువంటి పీరియడ్ 11,66,40,000 సంవత్సరాల పాటు ఈ యొక్క 27 మహాయుగాల కాలంలో గడిచింది. నేను నాకు చెప్పాను కదా, సంకల్పంలో ఈ పాయింట్ మిస్ చేసాం. అంటే బ్రహ్మగారి వయసుని 11,66,40,000 సంవత్సరాలు తగ్గించి చెప్పుకుంటున్నాం మనం. ఇప్పుడు ఇది మనం కలుపుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా 27 మహాయుగాలు గడిచిపోయాక ప్రస్తుతం నడుస్తున్నటువంటి 28వ మహాయుగంలో కృతయుగంలో 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగంలో 12,96,000 సంవత్సరాలు, ద్వాపర యుగంలో 8,32,000 సంవత్సరాలు, కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాం కాబట్టి మనకి గడిచిపోయినటువంటి 5,127 సంవత్సరాలు మొత్తం లెక్కేసినట్లయితే ఈ మహాయుగంలో గడిచిన కాలము 38,93,127 సంవత్సరాలు ఇప్పటికీ ఈ మహాయుగంలో కాలం గడిచిపోయింది. ఇది కాక సూర్య సిద్ధాంతం, ఎప్పుడో తెలియని సూర్య సిద్ధాంతం అద్భుతమైనటువంటి ఖగోళ విషయాలు తెలియజేస్తుంది. అందులో ఏం చెప్పారంటే సృష్టి ఆరంభ కాలంలో బ్రహ్మ ధ్యాన కాలం అంటే ప్రిపరేటరీ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా లెక్కేస్తే 1,70,64,000 సంవత్సరాలని ఈ యొక్క సూర్య సిద్ధాంతం ప్రకారం బ్రహ్మ ధ్యాన కాలం అని చెప్పారనమాట. అంటే సృష్టి ఆరంభానికి తెల్లవారుజామున సృష్టి ప్రారంభించే ముందు ఆ ధ్యాన కాలాన్ని కూడా కౌంట్లోకి తీసుకున్నారు. కౌంట్లోకి తీసుకుంటే ఈ టోటల్ మొత్తం లెక్కేసుకుంటూ వస్తే అంటే గడిచిపోయిన మన్వంతరాలు, యుగసంధులు, 27 మహాయుగాల కాలము, ఈ మహాయుగాల్లో గడిచిపోయినటువంటి కృత త్రేత ద్వాపర కలియుగాల కాలము ప్లస్ బ్రహ్మధ్యాన కాలము, ఇవన్నీ లెక్కేసుకుంటే ఇప్పటికి సృష్టి ప్రారంభమయ్యి ఈ యొక్క కల్పంలో ఈ యొక్క శ్వేతవరాహ కల్పంలో సృష్టి ప్రారంభమయ్యి 199,13,127 సంవత్సరాలు అని లెక్క తేలుతోంది. మన ఆధునిక శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారండి, ఖచ్చితంగా 200 కోట్ల సంవత్సరాల క్రితం సృష్టి ప్రారంభమైందని వాళ్ళు సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి చెప్పారు. మరి మనం ఏం చెప్పామండి, ఎగ్జాక్ట్గా 199 కోట్ల సంవత్సరాల కాలం సృష్టి ప్రారంభమై ఈ కల్పంలో అని మన యొక్క ఋషులు చక్కగా డిక్లేర్ చేయడం జరిగింది.
ఈ రకంగా లెక్కేసుకుంటే సృష్టి ప్రారంభమయ్యి బ్రహ్మగారి మొదటి పరార్థంలో 1.552 కోట్ల సంవత్సరాలకి ఈ 200 కోట్ల సంవత్సరాలు కూడా యాడ్ చేసుకున్నట్లయితే బ్రహ్మగారి వయసు 1.552 కోట్ల సంవత్సరాలు. ఈ విధంగా మన యొక్క ప్రాచీన ఋషులు చూపినటువంటి అద్భుత కాల గణన ప్రతిభ ప్రపంచంలో ఏ జాతి ఏ నాగరికత కూడా చెప్పలేకపోయింది. మన వాళ్ళు ఇంత ఎగ్జాక్ట్గా ఖగోళ విషయాల్లో కాల గణన విషయంలో చూపించినటువంటి యాక్యురసీ ఏదైతే ఉందో ఇది ఒక అద్భుతం. ఇది మనం ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. మన పిల్లలకి మన తోటి వారికి కూడా ఇవన్నీ కూడా అందించాలి. స్వస్తి.